ఇవాళ పేరుపాలెం బీచ్కి సముద్ర స్నానానికి వెళ్ళాము. స్నానం అయిపోయి వస్త్రంలో సముద్ర గోవాలు గట్టంట బండి వేసుకుని దూరంగా ఒక ఎద్దు పడుకుంటాం చూశాను. 2 కాళ్ళు పైకెత్తి పడుకుంది. అది ఎందుకమ్మా అలా పడుకుందా అని దగ్గరికి వెళ్ళి చూడగా మెడలో కట్రోడు, తాడు, దాని కాళ్ళకు బంధం 3 మెలేసుకుని కాలికి దిగిసిపోయి ఉంది. అది కనీసం నడవలేని స్థితిలో కూడా ఉంది. దీన్ని గమనించాను. కానీ ఇది పేరుపాలెం బీచ్ సమీప గ్రామాల్లో సంబంధించిన ఎద్దు. మరి ఎవరు ఇలా వదిలేశారనేది అక్కడ చుట్టుపక్కల చూస్తే ఎవరూ కాపాడలేదు. దాని కట్లు ఇప్పి రోడ్డు పక్కన వదిలేశాను. నేను ఇక్కడ చెప్పవలసింది ఒకే ఒక విషయం. దయచేసి ఆ ఎద్దు ఎవరో నాకు తెలియదు కాబట్టి ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎవరైనా ఉంటే ఈ విషయాన్ని అక్కడ షేర్ చేయండి. ఇంకోటి, మూగజీవుల పట్ల దయచేసి మనం ఒక బాధ్యతగా వ్యవహరించాలి. ఎందుకంటే అవి ఎవరికి చెప్పుకోలేవు కదా పాపం. ఎందుకంటే కాళ్ళకి బంధాలు వేసినా ఏం వేసినా పాపం. నాకు ఒక విషయం చెప్తున్నాను. అది ఇప్పి దాన్ని తోడట్టుకుని తీసుకెళ్తుంటే ఒక గుంట్లోనూ నీళ్లు ఉంటే ఆ నీళ్లు తాగి ఎన్ని బిందెలు నీళ్ళు తాగిందో అన్ని బిందెలు నీళ్ళు తాగింది. అంటే దాదాపుగా దాన్ని చూడకపోతే అది ఎలా ఉండునో అనేది ఈ నైట్ అలా ఉంటే ఇంకా దాని పరిస్థితి అసలు వర్ణాతీతం. కానీ ఒకటే ఒక విషయం, ఆ ఈశ్వరుడు ఉన్నాడు. ఆ భగవంతుడే నన్ను ఇవాళ అక్కడ తీసుకెళ్ళినట్టున్నాడు. దయచేసి ఈ విషయాన్ని నేను ఎవరిని ఎప్పుడు షేర్ చేయమని, లైక్ చేయమని కూడా అడగలేదు. దయచేసి ఆ ప్రాంత ప్రజలకి వెళ్ళేలాగా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇట్లు మీ శాసగిరి. జై జనసేన, జై ఆంధ్రప్రదేశ్, జై భారత్ మాతా కీ జై.